తుమ్ముదిలో ఉంది మరి, ఇంకా అందులోకి ఇప్పుడు కవులు వెళ్ళలేదు. అందులో ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదా? అది ఎంత దూరం ఉంటుంది లోపలికి? లోపలికంటే ఎంత దూరమైన చెప్పలేదు, ఇప్పుడు కవులు వెళ్ళలేదు అందులో. నీకు ఆ రోడ్డుకి వెళ్ళి అక్కడ తిరిగితే, అక్కడ నుండి దగ్గరలో కనిపిస్తుంది, తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇది రాయ అంటే లోపలికి వెళ్తే మరి 2-3 దోవలు ఉంటాయా? ఏం మాకు తెలియదు. ఒక సొంగోలు వరకు ఒకటే దారి. మీరు ఎవరు ఎప్పుడు వెళ్ళదా? ఇల్లు చిన్నప్పుడు కానీ భయం వేసి వెళ్ళడానికి. తుమ్మెదలు అంటే పట్లు ఉంటాయా? పెద్ద ఏగలు అవే పొడుస్తు మనకి వెళ్ళిపోతే కాళ్ళు తీయడమే తప్ప ఫోటో తీయడం తప్ప మనకెళ్ళి తీసేది. మొత్తం ఒళ్ళంతా చీమలు అసలు ఎలా అంటే అలా కరుస్తున్నాయి. ఇక్కడికి రావడం రిస్కే అసలు, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు. అది గృహం ఏమున్నాయి అందులో? అందులో అయితే పెద్దలు చెప్పే ప్రకారం అంటే బావి ఉంది అంటారు. బావిలో కలుపు పువ్వు, బంగారం కలుపు పువ్వు, శివలింగం ఇవి ఉన్నాయని చెప్పుకొస్తుంటారు. పెద్దలు చెప్తుంటారు, మనం ఎప్పుడు తెలియదు. మా పక్క విలేజ్ వాళ్ళు కూడా ఒక 6-7 మెంబర్స్ కూడా టార్చ్ లైట్లు పట్టుకొని కొద్ది దూరం వరకు వెళ్ళారు. ఏమైందో తెలియదు, గబ్బిలాలు ఇవి ఉన్నాయనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. అనుకున్నంత ఈజీ కాదు ఆ గుహలోకి వెళ్ళడానికి అయితే దారేం లేదు అసలు. రోడ్డు పైనుంచి అయితే బాగానే కనిపిస్తుంది, కానీ భయంకరంగా ఉంది వచ్చే దారి. రారా త్వరగా, పక్కనే ఉంది. కానీ వీళ్ళు ఎక్కడో కందిరీగలు అన్నారు, అవి కొంచెం చూసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి, లేదంటే అంతే సంగతులు, పొరపాట్లో దొరికామా. బాగుంది కదా? అరే ఇచ్చుడు ఇది అలా చూపించు నాకు. మొత్తానికి ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ అయింది. ఇదంతా ట్రైలర్ ఎక్కడి వరకు రావడం. మొత్తం గబ్బిలాల పెంట భయంకరంగా ఉంది లోపలంతా. ఎంట్రన్స్ ఎటువైపు రా? ఇట అట. ఆగు, మనం కూర్చో. లోపల ఎలా ఉంది, ఎంట్రన్స్ ఎటో ఏంటో అర్థం కావట్లే. ఇక్కడ కూడా కందిరీగలు, మొత్తం కందిరీగలే. పెద్ద ఏగలు అవే పొడుస్తు మనకి వెళ్ళిపోతే కాళ్ళు ఏంటివి? ఇవేవో ఎగ్స్లా ఉన్నాయి. అరే ఇక్కడ ఏవో ఎగ్స్ ఉన్నాయిరా. ఇది కందిరీగల పట్లు కదా. అరే మొత్తం అయ్యేలాగా ఉన్నాయిరా, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అటు ఒకసారి లైట్ కొట్టు. గబ్బిలాలు తిరుగుతున్నాయి. ముందుకు ఎటువైపు ఉందో ఒకసారి అలా అక్కడికి వెళ్ళి చూద్దాం. పూర్తిగా తెలియని దానిలోకి వెళ్ళడం రిస్క్ అనిపించింది. కొంతమంది లోకల్ పీపుల్స్ని కలిసి లోపల ఏముందనే విషయాన్ని తెలుసుకున్నా. ఎంట్రన్స్ ఇటే కదా. రా ఒకసారి. అంటే వాళ్ళు చెప్పింది నిజమేరా, మొత్తం కందిరీగల పట్లు ఉన్నాయి. ఇవేంటివి? ఏవో గుడ్ ఎగ్స్లా ఉన్నాయి, కందిరీగల పట్లేరా. అరే లోపల భయంకరంగా ఉంది, మొత్తం గబ్బిలాలే. రా ఒకసారి చూడేది ఒకసారి కదా, కందిరీగలే కదా. ఇటు చూపించు. ఆగదా.
రా పైకి రా. ఇటు చూపించరా, నా వైపు చూపించు కెమెరా. స్క్రీన్ పెట్టచ్చు. కనిపిస్తుందానా? రా. కష్టంగా ఉంది. రా ఒకసారి కెమెరా ఇటు. ఎంట్రన్స్ లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇప్పుడే. మొత్తం చీకటి భయంకరంగా అనిపిస్తుంది అంతా. రైట్ లైట్ కొట్టరా, పెద్ద లైట్ కొట్టరా ఇటు ఒకసారి. ఏటవాలుగా ఉన్న కొండ గుహలోకి వెళ్ళడం చాలా ప్రమాదంతో కూడుకున్న పని. రాళ్ళు జారవచ్చు లేదా కాళ్ళు జారి పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో రిస్క్ చేయడం ఎందుకని పక్కన ఇంకేదైనా దారి ఉందేమో అని వెతకడం మొదలుపెట్టా. అనుకున్నట్లుగానే ఇంకో దారి కనిపించింది. గబ్బిలాలు ముందుకెళ్ళనివ్వట్లేదు. అమ్మా, గబ్బిలాలు అయితే వేల సంఖ్యలో ఉన్నాయి లోపల. పూర్తిగా పైకి వెళ్ళనివ్వట్లేదు. కిందనైతే మొత్తం జారు. ఇదంతా కాలు పెట్టినా చేయి పెట్టినా జారిపోతుంది. పోనీ పైన చేయి పెడదామంటే మొత్తం ఈ కందిరేగల పొట్లు ఉన్నాయి. మొత్తం కందిరేగల పొట్లు ఇవన్నీ కూడా. ఈ లోపలికి వెళ్ళడం రిస్క్ అసలు. అందుకని ఇంతవరకు ఎవరు రాలేదు. యూట్యూబ్లో ఫస్ట్ వీడియో మందే ఈ లోపల గుహలో. కానీ నేనైతే ఎవరికి ఇక్కడికి రమ్మని సజెస్ట్ చేయను. అనుకున్నంత ఈజీ కాదు, భయంకరంగా ఉంది. వెనకాల చూస్తున్నారు కదా, అన్ని కందిరీగల పొట్లే. ఊర్లో చెప్పారనమాట, ఇంతకుముందు 6-7 వెళ్ళారు, మొత్తం కందిరీగలు కొట్టి చనిపోయారని. లోపల ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాం. భయంకరంగా ఉంది అసలు. మొత్తం పురుగులు పడుతున్నాయి. ఇది పరిస్థితి. లోపలకు వెళ్తున్న కొద్దీ దారి ఇంకా తెరుగ్గా మారడం మొదలైంది. పడుతుందా? కాస్త ముందుకు రా. అమ్మా, ఇటు సైడ్ ఏ దారి లేదు. వెళ్తుంటే ఇంక ఇరుగ్గా ఉంది. స్మెల్ అయితే భయంకరంగా ఉంది. వే ఇటు కాదేమో నాకు తెలిసి, ఇంకోవైపు ఉండొచ్చు. రాలేపోతుందంటారా, పురుగులు గట్ట ఉన్నాయి. అమ్మా, ఒళ్ళల్లో దొరదల. ఇక్కడ నుంచి జారితే ఇంకా అంత సంగతులు. ఇంకా అమ్మా, అనుకున్న దానికంటే చాలా భయంకరంగా ఉంది. లోపల వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇది రాయ. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. పైకి వెళ్ళడం అయితే ఇంపాసిబుల్. అస్సలు చేతులు జారిపోతున్నాయి, కాళ్ళు జారిపోతున్నాయి. ఇక్కడ నుంచి పడితే ఇంక అంత సంగతులు. డైరెక్ట్ కిందకే. ఇంకా ఊర్లో వాళ్ళు అయితే లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు అని రకరకాలుగా చెప్తున్నారు. లోపల ఏముందా అని చెప్పి చూడడానికి అయితే వచ్చాం మనం.
కానీ అనుకున్నంత ఈజీ కాదు. రావడం ట్రైలర్లా ఉంది, లోపలైతే సినిమా చూసేసాం. అమ్మా బహుశా ఇదే దారి కావచ్చు. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 నిమిషాలు కూడా ఉండలేరు ఈ లోపల. లైట్ ఆన్ చేయరా. ఇది అస్సలు మనుషులు దూరలేం. ఇది లోపలికి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడం అనేది జరగని పని అసలు. ఈ లోపలికి వెళ్ళాం అసలు. చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంది. లైట్ ఫెయిల్ అవ్వకముందే ఈ కొండ దిగాలి, లేదంటే ఇంకంతే సంగతులు. మహేష్, ఊరికి దగ్గరగా ఉండడం వల్ల గుహలో జంతువులు ఉండవనే నమ్మకంతో బ్లైండ్గా లోపలికి వచ్చా. మహేష్, రే మహేష్, వాళ్ళు వెళ్ళింది ఇదే దారిరా. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. అసలు ముందుకి వెళ్ళలేకపోతున్నాం, కిందకి జరగలేకపోతున్నాం. ఇది మొత్తం అసలు ఇలా ఉంది పరిస్థితి అసలు.